నమస్కారం. సంక్రాంతి ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ముందుగా 10 టీవీ ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు. అసలు సంక్రాంతి పండుగ ఒక్కొక్క సంవత్సరంలో ఒక్కొక్క డేట్లో ఎందుకు వస్తుంది? ఈ కన్ఫ్యూజన్ ఎందుకు? వీటన్నింటికి సమాధానాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు సుప్రసిద్ధ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురువు. నమస్కారం అమ్మా. గురుగారు, ఈ పండుగ తేదీల్లో ఈ కన్ఫ్యూజన్ ఎందుకు వస్తుంది గురుగారు? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ప్రతి సంవత్సరం కూడా చాలామంది కూడా ఏం చేస్తున్నారంటే మనకి సంక్రాంతి కానీ, ఉగాది కానీ, శ్రీరామనవమి కానీ, దీపావళి కానీ ఈ రోజు వచ్చింది, ఆ రోజు వచ్చింది, ఆ రోజు చేసుకోవాలా, ఈ రోజు చేసుకోవాలా, పండితుల మధ్య వ్యత్యాసం అనేది ఒకటి ఉంది. ఇప్పుడు ప్రతి చోట కూడా కొన్ని వ్యత్యాసాలు జరుగుతూ ఉంటాయి. అంటే సహజంగా ఒక డాక్టర్ దగ్గర అనుకోవచ్చు, ఒక అడ్వకేట్ దగ్గర అనుకోవచ్చు, అలానే పండితుల దగ్గర కూడా వ్యత్యాసం అనేది ఒకటి ఉంటుంది. అంటే పండితుల దగ్గర వ్యత్యాసం కాదు, దేశంలో ఏమిందంటే జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 1954 ఆ ప్రాంతాల్లో దేశమంతా కూడా ఒక రాష్ట్రీయ పంచాంగం అనేది ఏర్పరిచారు. అంటే దేశమంతా కూడా కాలమానం ఒకటిగానే ఉండాలి. అంటే కాలమానం అంటే ఇండియన్ స్టాండర్డ్ టైం అనేది వేరుగా ఉన్న లోకల్ మీన్ టైం అనేది వేరుగా ఉంటుంది. అంటే అది లాంగిట్యూడ్ లాటిట్యూడ్ అక్షాంశ రేఖాంశాల ద్వారా లోకల్ మీన్ టైం అనేది క్యాల్కులేట్ చేస్తారు మ్యాథమెటికల్గా. అయితే ఇందులో 2 సిద్ధాంతాలు ఏర్పడ్డాయి. అంటే పూర్వ సిద్ధాంతం ఒకటి, దృక్ సిద్ధాంతం ఒకటి. అంటే రెండూ కూడా సూర్య సిద్ధాంతాన్ని అనుసరించే సిద్ధాంతాలే. కానీ దృక్ సిద్ధాంతం ఏంటంటే శాస్త్రీయంగా సైంటిఫిక్ పరంగా ఏదైతే బిర్లా ప్లాంటోరియంలో ఏ గ్రహాలు ఎన్ని డిగ్రీలు తిరుగుతున్నాయని చెప్పబడేదే దృక్ సిద్ధాంతం. దృక్ అంటే ఏంటంటే కంటికి కనపడేది. అంటే ఆకాశంలో సూర్యుడు ఇన్ని డిగ్రీలు తిరుగుతున్నాడని ప్రత్యక్షంగా మనకి తెలిసేది ఏంటంటే దృక్ సిద్ధాంతం. పూర్వ సిద్ధాంతంలో ఎలా ఉంటుందంటే అహర్గణ సాధన ద్వారా ఏదైతే మనకి పంచ సంస్కారాలు అనేవి చేసి, అలానే ఏదైతే పంచ సంస్కారాలు చేసిన తర్వాత ప్రత్యేకంగా మనకు ఎలా ఉంటుందనంటే గ్రహస్ఫుటాన్ని లెక్కేస్తారు. అంటే దీనిలో రెండిట్లో కూడా గ్రహస్ఫుటం అనేది ఒకటి ఉంటుంది. అంటే ఇక రవిచంద్రుల యొక్క గ్రహస్ఫుటం కానీ, పంచగ్రహాలకు చేయటం కానీ ఇవన్నీ కూడా ఏమవుతుందనంటే పూర్వ సిద్ధాంతానికి దృక్ సిద్ధాంతానికి చాలా లాట్ ఆఫ్ డిఫరెన్స్ అనేది ఒకటి ఉంది. అంటే ఒక తిథిని లెక్క వేయాలంటే ఏంటంటే చంద్రుడి యొక్క స్ఫుటం నుంచి రవి యొక్క స్ఫుటం తీసేసి తిథిని కనుగొంటారు. అంటే యోగం కానీ, నక్షత్రం కానీ, కరణాలు కానీ, అలా నక్షత్రం కానీ మ్యాథమెటికల్గా క్యాలిక్యులేషన్ వేసేటప్పుడు ఏంటంటే ఒక ఎఫ్మినిస్ ఉంటుంది. ఎఫ్మినిస్ అంటే దృగ్గణిత గ్రంథాలు అనేవి పూర్వం రోజుల నుంచే ఉన్నవి. అంటే సహజంగా ఏంటంటే కలకత్తాలో ఎఫ్మినిస్ అనేది ఒకటి ఉంటుంది. అంటే సూర్యుడు ఇన్ని డిగ్రీలో తిరుగుతున్నాడు, చంద్రుడు ఇన్ని డిగ్రీలో తిరుగుతున్నాడు అని ఒక మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ అనేది ఒకటి ఉంటుంది. అంటే ఈ నిర్మల్ చంద్ర లాహిరి, ఎన్సీ లాహిరి కంటే ముందే ఉన్నాయి. అయితే ఇక్కడ పూర్వ సిద్ధాంతానికి దృక్ సిద్ధాంతానికి వాస్తవంగా ఏంటంటే ప్రేక్షకులందరూ కూడా, మన వాళ్ళందరూ కూడా యాక్చువల్గా వినాలి. చాలా మంది పండితులందరూ కూడా చాలా మంది కన్ఫ్యూజన్ జరుగుతున్నారు. పూర్వ సిద్ధాంతానికి ఏంటంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఓల్డ్ సిద్ధాంతము, దృక్గణితము. అయితే పూర్వ సిద్ధాంతానికి ముందుగా మనం వస్తే అహర్గణ సాధన ద్వారా గ్రహముల యొక్క మధ్యగతి సాధన చేసి గ్రహముల యొక్క సంస్కారం చేస్తారు. ఆ సంస్కారాలు 5 సంస్కారాలు చేస్తారు పూర్వగణితం వాళ్ళు, అంటే పూర్వ సిద్ధాంతం వారు. అంటే పూర్వ ధ్రువ సంస్కారము, త్రిగుణాబ్ధ సంస్కారము, దేశాంతర సంస్కారము, దృక్ సంస్కారము, అలానే రవి భుజ ఫల సంస్కారం. అంటే అన్ని గ్రహాలకి భుజఫల సంస్కారం చేస్తారు, అంటే రవిచంద్రుడికి. అయితే తర్వాత మందోచ్చ సాధన చేసి అలానే మంద సంస్కారము, శీఘ్ర సంస్కారం చేసి గ్రహస్ఫుటాన్ని లెక్క వేస్తారు. ఆ గ్రహస్ఫుటం లెక్క వేసేటప్పుడు ఆ గ్రహస్ఫుటానికి ఈ గ్రహస్ఫుటానికి డిగ్రీలో తేడా వస్తుంది. అంటే దృక్ సిద్ధాంతం ఏంటంటే సైంటిఫిక్ బేస్డ్. అంటే వితిన్ సెకండ్, వితిన్ నిమిషం కూడా క్యాలిక్యులేట్ అవుతుంది. పూర్వ సిద్ధాంతంలో వచ్చేటప్పటికల్లా అన్నీ కూడా క్యాలిక్యులేట్ కాదు. మనకు 0.1, 0.2 చూస్తుంటాం కదా, మనకు బద్ధకం వచ్చేసి అబ్బా చాలే అనుకుంటారు. కానీ మన క్యాలిక్యులేటర్ మనం తీసుకున్నాం అనుకోండి, ఎంబటి పాయింట్లతో సహా వస్తుంటుంది ఇక్కడ. ఇక రెండూ కూడా గ్రహస్ఫుటాలే. అంటే రెండూ కూడా ఏదైతే ఉంటుందో గ్రహస్ఫుటాన్ని లెక్క వేస్తారు. రవిస్ఫుటము, చంద్రస్ఫుటము, కుజుడు, అలానే అంగారక స్ఫుటము. అంటే గ్రహాల యొక్క స్ఫుటం అనేది డిగ్రీలో కరెక్ట్గానే ఉంటుంది. కానీ పూర్వ సిద్ధాంతంలో ఉండే గ్రహస్ఫుటాలకి, దృక్ సిద్ధాంతంలో ఉండే గ్రహస్ఫుటాలకి కొన్ని నిమిషాల పాటు తేడా రాగానే తిది 2 గంటలు తేడా వచ్చేస్తుంది.
తిథి 2 గంటలు తేడా రాగానే ఎంబటే మారిపోతుంది. రవ్యాది గ్రహాలను మనం లెక్క వేస్తే నక్షత్ర సంచారం ప్రకారం లెక్క వేస్తే సహజంగా 3 గంటల 7 నిమిషాలకే 3 గంటల 8 7 నిమిషాలకి అది జనవరి 14న జనవరి 14వ తారీఖున రవి ఉత్తరాషాఢ నక్షత్రం 2వ పాదంలో మకర రాశిలోకి ప్రవేశం చేయటంతో మకర సంక్రమణం ఏర్పడుతుంది. ఇక్కడ మకర సంక్రమణం వాళ్ళకు వచ్చేట రాత్రిపూట ఏర్పడుతుంది. ప్రతిసారి కూడా తిథుల్లో కానీ దీపావళి కానీ మనం ఉగాది కానీ ప్రతిదీ కూడా ప్రతి పండగలో వ్యత్యాసం రావడానికి కారణం ఏంటంటే పూర్వ సిద్ధాంతం, దృక్ సిద్ధాంతం. దృక్ అంటే కంటికి కనపడేది. వాళ్ళ యొక్క మ్యాథమెటికల్లో గ్రహస్ఫుటాల్లో తేడా రావటం వల్ల తెలుస్తుంది. అది గురువుగారు నిజానికి పండుగలు దృక్ సిద్ధాంతాన్ని అనుసరించి చేసుకుంటే ఎగ్జాక్ట్ గా చేసినట్టు అవుతుంది. దృక్ సిద్ధాంతం గురించి పండగ కాదు ఇక్కడ. దృక్ సిద్ధాంతంలో తిథిని అనుసరించే మనం పండగ చేయాలి. ఇప్పుడు శ్రీరామనవమి ఉందనుకోండి, నవమి తీసుకుంటారు స్మార్తులు. నవమి ఎంతవరకు ఉంది అనేది చూస్తాం మనం. దీపావళి రోజున అమావాస్య, ఇలాంటివన్నీ కూడా క్యాల్కులేట్ చేసుకుంటాం. ఉగాది రోజున పాడ్యమి. ఇక్కడ తిథుల యొక్క వ్యత్యాసం వల్ల తేడా వస్తుంది. అంటే గ్రహస్ఫుటం అనేది ఒకటి, వాళ్ళకు గ్రహస్ఫుటం డిగ్రీలో తేడా వస్తుంది. ఇలానే దృక్ సిద్ధాంతం వాళ్ళకి తేడా ఉంటుంది, పూర్వ సిద్ధాంతం వాళ్ళకి తేడా ఉంటుంది. అలానే ఇక్కడ ఆయనంలో ఉత్తరాయణ పుణ్యకాలం అనేది చాలా మంచిదని, దక్షిణాయన పుణ్యకాలం మంచిది. అంటే ఇక్కడ దేవతలకి పితృదేవతలకి రెండూ కాలం ఉత్తరాయణం దక్షిణాయనం అంటారు. కాబట్టి ఉత్తరాయణ పుణ్యకాలంని చాలా మంచి కాలంని, ఇక్కడ పూర్వ సిద్ధాంతం దృగ్గణితంలో ఉన్న తేడానే ఇద్దరికీ కూడా గ్రహస్ఫుటాలులో తేడా వస్తుంది. వాస్తవంగా అయితే గ్రహస్ఫుటం అంటే ఏంటంటే సూర్యుడు ఇన్ని డిగ్రీల్లో తిరుగుతున్నాడు, 22 డిగ్రీల 15 నిమిషాల్లో తిరుగుతున్నాడంటే దృగ్గణితం వాళ్ళకి వేరే వస్తుంది. దాని నుంచి తిథిని లెక్క వేయడంలో తేడా వచ్చేస్తుంది. అందువల్ల ప్రజలకు బాగా కన్ఫ్యూజన్. దృగ్గణితం అనేది శాస్త్రోక్తం. అయితే నిజానికి పండుగ జనవరి 14 జనవరి 14. దృగ్గణితం అనేది కరెక్ట్ గణితం. అంటే గురుగారు మీరు చెప్తున్న ప్రకారం 3 గంటలకు వస్తుంది అన్నారు కదా, మరి భోగి, సంక్రాంతి, కనుమ ఇవి ఎలా చేసుకోవాలి? భోగి అనేది దానికంటే ముందు రోజు భోగి అంటారు. ఓకే. అంటే 13వ తారీఖు భోగి మంటలు అంటారు. భోగి భోగ్యాన్ని ఇచ్చేది అని అర్థం, భాగ్యాన్ని ఇచ్చేది అని అర్థం. భోగి మంటలు అనేవి ఒక రోజు ముందు వస్తుంది. సంక్రమణ పుణ్యకాలం కంటే ముందు రోజు దాన్ని భోగి అంటారు. సంక్రమణ కాలం తర్వాత దాన్ని కనుమ అంటారు. గోదావరి జిల్లాలో కనుమ తర్వాత ముక్కనుమ కూడా వస్తుంది. అంటే 4 రోజులు ఉంటుంది పండగ వాస్తవంగా అయితే. భోగి రోజు ఏం చేయాలి, సంక్రాంతి రోజు ఏం చేయాలి, కనుమ రోజు ఏం చేయాలి? అంటే సహజంగా భోగి రోజున భోగి మంటలు వేసుకోవటం ఒకటి, మన సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం లభిస్తుందని, ఆయుర ఆరోగ్యాలన్నీ కూడా కలుగుతాయని ఉద్దేశంతో మకర సంక్రమణ పుణ్యకాలం చేస్తారు. మకర సంక్రమణ పుణ్యకాలంలో నదీ స్నానం చేయొచ్చు, దేవాలయానికి వెళ్ళొచ్చు, స్నానం చేయొచ్చు, సముద్ర స్నానం కూడా చేస్తారు. కనుమ రోజున వచ్చేటప్పటికల్లా ఏంటంటే సహజంగా భూతయజ్ఞము, మనుష్య యజ్ఞము, దేవయజ్ఞము, పితృయజ్ఞాలు 5 యజ్ఞాలు చెప్పారు. బ్రహ్మయజ్ఞం అని. బ్రహ్మయజ్ఞం అంటే ఏంటంటే మనం భోజనం పెట్టడం. మాతృయజ్ఞం, పితృయజ్ఞం అంటే ఏంటంటే సహజంగా తల్లిదండ్రులకు పిండ ప్రదానం చేసి తర్పణాలు విడటం. ఈ మకర సంక్రమణ పుణ్యకాలంలో మనకి 14వ తారీఖున అపరాహ్న సమయం అని ఉంటుంది. అంటే 1:30 నుంచి 3:30, 4 గంటల వరకు అపరాహ్న వేళ అంటారు. అపరాహ్న వేళలో తర్పణాలు వదులుతారు. అంటే పితృపితామహ, ప్రపితామహ, మాతృపితామహి, ప్రపితామహిని పెద్దవాళ్ళకి, తల్లిదండ్రులు లేని వాళ్ళ, గతించిన వాళ్ళకి తర్పణాలు వదిలే సమయం ఏమిటి నిక్కచ్చిగా చెప్పదలుచుకుంటే 3:30, 3 ప్రాంతం. అదే సమయంలో సూర్య సంక్రమణం జరుగుతుంది. అప్పుడే తెల తర్పణాలు వదలాలి. అంటే అక్కడ సంక్రమణ కాలంలోనేమో తల్లిదండ్రుల యొక్క ఆరాధన చేస్తాం, దేవత ఆరాధన చేస్తాం. కనుమ రోజు వచ్చేటప్పటికల్లా మరి నేను ఇందాక చెప్పాడు భూతయజ్ఞం అని ఒక మాట చెప్పాను కదా, మాతృపితృల యజ్ఞాలు చేయాలంటే మకర సంక్రమణం. ఆ రోజున మనం ఎవరికైనా బ్రహ్మ ఏదైతే భోజనాలు పెట్టచ్చు, బ్రహ్మయజ్ఞం అంటారు. మరి దేవయజ్ఞం వచ్చే భోగి రోజు చేస్తారు. భోగి అంటే దేవయజ్ఞం. అలానే మరి భూతయజ్ఞం చేయాలిగా. భూతయజ్ఞం అంటే ఎవరు? సహజంగా మనకి రైతులకు ఎవరైతే ఎద్దులు, ఆవులు చాలా కష్టపడి మన పంట పండించడానికి రైతులు ఎంత ముఖ్యమో జంతు జీవం కూడా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఎవరు వాళ్ళు అంటే ఆవులు, ఎద్దులు, గేదెలు మనకు పాలిచ్చేవి. ఇవన్నీ రైతులు మనం పంటలు పండిస్తేనే మన సిటీలో వాళ్ళు టక్ చేసుకొని తిరుగుతుంటారు సహజంగా. నిజం చెప్పాలంటే డబ్బు తినలేంగా, అన్నమేగా ఆహారమే తినాలి కదా. ఆహారాన్ని పండించే వాళ్ళు ఎవరు? రైతులు. ఆ రైతులు ఏం చేస్తారు? ఆ రైతులకు ఉపయోగపడేవేంటి? ఎద్దులు, ఆవులు, ఇలాంటివన్నీ కూడా. వాళ్ళకు ఆ రోజున ఏం చేస్తారంటే ఎద్దుల యొక్క పందాలు చక్కగా వాటిని అలంకరించి చక్కగా వాళ్ళ యొక్క కృతజ్ఞతాభావం తీర్చుకోవడానికి
చక్కగా పూలు అలంకరించి వాళ్ళకి పందాలు పెట్టి మంచి ఆహారాన్ని పెట్టి ఇలాగా ఆ రోజున యాక్టివిటీ చేస్తాయి. అంటే పందాలు, మన ఎద్దుల పందాలు అవన్నీ కూడా చేస్తుంటారు కదా, అలాంటివన్నీ కూడా కనుమ రోజు చేస్తుంటారు. అవన్నీ కూడా ఏంటంటే ప్రతిదానికి కూడా భోగి, మకర సంక్రమణ పుణ్యకాలము, కనుమ, ముక్కనుమ రోజుల్లో ప్రత్యేకంగా పితృయజ్ఞము, మాతృయజ్ఞము, బ్రహ్మయజ్ఞము, దైవయజ్ఞము, అలానే భూతయజ్ఞం, అంటే అన్ని యజ్ఞాలు కలిసి వచ్చిన రోజు ఏంటంటే మకర సంక్రమణ పుణ్యకాలం. సూర్య భగవానుడు ఉత్తరాషాఢ నక్షత్రానికి అధిపతి రవి. రవి తన సొంత నక్షత్రంలోకి మకర రాశిలోకి ప్రవేశిస్తారు. మకర రాశికి అధిపతి శని, తండ్రి కొడుకులు. అలాగా అంత విశిష్టమైన పండగ ఏమిటి అని అంటే ప్రపంచంలో మకర సంక్రమణ పుణ్యకాలం. ఈ మకర సంక్రమణ పుణ్యకాలంలో కూడా 27 రాష్ట్రాల్లో 14వ తారీఖే జరుగుతుంది. ఓన్లీ మన గవర్నమెంట్స్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 15వ తారీఖు చెప్పినాయి. వాస్తవంగా ఏంటంటే నిజంగా 14వ తారీఖు మకర సంక్రమణ పుణ్యకాలం. సరే, గవర్నమెంట్ చెప్పినా మనం ఆచరించవచ్చు, ఆ రోజు సెలవు వస్తుంది అనుకోవచ్చు, దానిలో తప్పేం లేదు, గవర్నమెంట్ నిందించాల్సిన పని లేదు. బట్ 14వ తారీఖు ఏంటంటే మకర సంక్రమణ పుణ్యకాలమే శాస్త్రీయం.